33 జిల్లాల తెలంగాణలో మేము డక్కల్ జాతిమి. ఈ డక్కల్ జాతికి ఒక గూడు లేదు, ఇల్లు లేదు, ఎగసం లేదు, ఒక కొలువు లేదు, ఒక బాట అనేది లేదు, తోవ అనేది లేదు. ఒక ఇన్ని ఏళ్ళు అవుతుంది కానీ మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరూ లేరయ్యా. ఏ ఎమ్మెల్యే స్థానికి పోయినా మంత్రి స్థానికి పో అంటాడు, ముఖ్యమంత్రి స్థానికి పోమంటాడు. రేవంత్ రెడ్డి స్థానికి పోయినా రా పోసప్ప నీకేమన్నాడు. పోయినా రేవంత్ రెడ్డి స్థానికి పోయినా కూడా ఏమన్నాడు అంటే నాదొక దరఖాస్తు తీసుకొని నాకు పోసప్ప ఇచ్చిండు, 2 ఇండ్లు మంజూరైనాయి అని ఇచ్చి ఒక 2 ఏళ్ళు అవుతుంది తండ్రి. ఇంతవరకు ఈ ముసలోడిని అని కూడా చూడలేదు. ఎంఆర్ ఆఫీస్కి పోయినా లేదు 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 భూమి లేదు ఏం లేదు అంటారు. డక్కలోళ్ళకే ఇల్వ లేకుండా అయిందయ్యా. ఈ కిన్నెర అంటే వాడుకుంటారు కానీ మా వరకు ఏది ఇస్తలేరు. మాకు పింఛన్లు లేవు, రోడ్డు మీద ఇండ్లు లేవు. ఇప్పటికైనా ఇండ్లు వచ్చినాయి కదా, ఇండ్లు ఇవ్వని ఎంఆర్ దానికి ఒక 10 మాటలు పోయినా కూడా ఇస్తలేరు, ఒక కలెక్టర్ దానికి పోయినా ఇస్తలేరు సార్. మా డక్కలి వంశానికి ఏడికెళ్ళి వచ్చినావు వీడికి ఇంత దూరం? నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఈ డక్కలి కిన్నెర కళాకారుడు ఒక పోషప్పకు ఒక న్యాయం జరుగుతుంది. మాకు ఒక 30 కులాల అధ్యక్షుడు ఒక భైరవ వెంకటేశు ఎప్పుడు పిలుస్తాడు, వచ్చిన ఆయనని కలిసిన మాట్లాడినా. ఇప్పుడు మీడియా వాళ్ళతో మాట్లాడని మా గోడు చెప్పుకుంటున్నాము. మీరంతా దయచూసి మాకు ఒక చిన్న సాయం చేయాలి. డక్కలి వాళ్ళకి నా ఒక్కరికే కాదు, చాలా జాతి మంది మా డక్కల జాతి ఉండరు. ఏ ఇండ్లు లేదు ఏం లేదు. మన డక్కలోళ్ళు అంటే మన దాంట్లో మేమే చిన్న జాతి, ఇక లేదు పెద్ద జాతి అనేది లేదు. మా డక్కల జాతే చిన్నది. ఇక మాకు పింఛన్లు లేవు, ఇండ్లు లేవు, ఏవి లేవు. ఒక జాగ కూడా లేదు, ఒక కొలువు కూడా లేదు. ఏడికి పోయినా కూడా అదేమో రిజర్వేషన్ అంటారు, మాకేమో రాదు. అది చదువుకున్న వాళ్ళని కూడా 12 బియ్య చదివిన వాళ్ళని కూడా మూలకే వేసిండ్రు సారు. మాకు ఒక సీటు వస్తలేదు, ఏది వస్తలేదు తండ్రి. మమ్మల్ని దయచూసి మీ మీడియా తరఫున మాకు ఒక సాయం చేయాలని, అంత దూరంకి వెళ్ళి పెద్ద మనిషిని వచ్చిన ఒక ఇండ్లు మంజూరు చేయాలని కోరుతుండ అందరికీ. మీ దాంట్లోనే కిన్నెర మొగలయ్యకు కూడా గవర్నమెంట్ గుర్తించి ఇల్లు జాగలాంటివి కూడా ఇచ్చింది కదా. మొగలప్ప అంటే మాస్టర్ ఆయన మాస్టర్ మా డక్కలైన కాదు. అది మాది కార్డు కొట్టేసిండు. వాడు మొగలయ్యకు అవార్డు ముట్టించినప్పుడే ఇప్పుడు ముందుకు వచ్చిన. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వెళ్ళి ముందుకు వచ్చిన నేను. ఆ రేవంత్ రెడ్డి నేను ఇస్తే ఈ డక్కలి కళాకారులు అంటే వీళ్ళే మొగలప్పనే వచ్చినందుకు ఆయనను తీసి పారేసినాము. మీరే కళాకారులు అయినా డక్కలి కళాకారులే మీరని ఒకటి రాసిండ్రు. మరి ఏం చేస్తారో ఏమో తండ్రి. ఇక అందరికీ మీకు చిన్న పాట ఏమైనా వాడగలుగుతావు? వాడతలే. పచ్చ పచ్చ డబ్బాలది పసందిరిపోతున్నది, పచ్చ పచ్చ డబ్బాలు 16 డబ్బాలది పసందిరిపోతున్నది. నువ్వు గట్టేనలా చేరా నువ్వు దొడ్డ తెల్లారైక అంచున మళ్ళా మొగ్గలు లేక ఒగొల్లో లాచనమ్మ. కూచురు కుచ్చుల కళ్ళు చెన్నెల్లే రాజపురము వరసాయి తప్పినోళ్ళే ఓజోగొల్లాగండి.